వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత యుఎస్ మార్కెట్స్లో చాలా బిగ్ క్రాష్ వచ్చింది. క్రాష్ ఎంత అనంటే లాస్ట్ 15 మంత్స్లో ఇదే హైయెస్ట్ క్రాష్. అండ్ అంతేకాదు గిఫ్ట్ నిఫ్టీ కరెంట్లీ 250 పాయింట్స్ పైబడి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం కనపడుతుంది. మండే ఒకవేళ బ్లడ్ బాత్ మనం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయన్న దాని గురించి మనం మాట్లాడాలి. యుఎస్ ఇరాన్ పరంగా అయితే మాత్రం ఎస్కలేషన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే ఫ్రైడే మార్కెట్స్ అంతలాగా యుఎస్ మార్కెట్స్ అంతలా క్రాష్ అవ్వడానికి ఓన్లీ యుఎస్ మార్కెట్స్లో అంటే ఆ డ్రాప్ రావడానికి ఓన్లీ వార్ సిచ్యువేషన్స్ అయితే కాదు. అండ్ యుఎస్ మార్కెట్స్కి మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ పరంగా సేమ్ టైం సమ్ అదర్ ఎర్నింగ్స్ రిలేటెడ్గా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా చూపించడంతో అంత బిగ్ క్రాష్ అయితే మాత్రం చూడగలిగాం. ఇప్పుడు రైట్ నౌ నెక్స్ట్ వీక్ ఇది మనం వీక్లీ అనాలిసిస్ కదా మాట్లాడుతుంది. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, సేమ్ టైం వచ్చేసరికి లాస్ట్ వీక్లో ఏం జరిగింది, అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే మనం చూడాల్సిన లెవెల్స్ ఏంటి, అండ్ అలానే గోల్డ్ అండ్ సిల్వర్లో హెవీ ఫాల్ వచ్చింది. సిల్వర్ 6% పైన పడితే గోల్డ్ 3% పైన డ్రాప్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఇంత బిగ్ డ్రాప్ అవ్వడం అనేది మేబీ ఫర్దర్గా ఇంకా ఫాల్ని క్రియేట్ చేస్తుందా, లేదా ఇక్కడతో ఈ ఫాల్ అనేది స్టాప్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయా? గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఇప్పుడు ఏం చేయాలి? బిట్ కాయిన్ కూడా 60,000కి క్రాష్ అయింది. సో వీటన్నిటి బట్టి మన మార్కెట్ గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేసుకోవాలి. ఇంకోటి మీ అందరూ చెప్పాలి, కెమెరా ముందు నేను రికార్డ్ చేయడం అవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆడియో రూపంలో కూడా ఎడిటర్ అసలు లేకపోవడం వల్ల నేను డైరెక్ట్గా స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ రికార్డ్లో కూడా ఆడియో డిఫరెన్సెస్ మీకు మేబీ కనిపించవచ్చు. అంటే ప్రీవియస్ వీడియోస్ కన్నా ఈ వీడియోలో ఆడియో అనేది మీకు తక్కువగా రావచ్చు. బట్ కాకపోతే దయచేసి మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా. మండేకి యథావిధంగా మళ్ళీ కూడా నేను వీడియోస్ అయితే మాత్రం నార్మల్గా ఎడిటర్ వచ్చేస్తారు కాబట్టి అప్పుడు నేను మీకు యథావిధంగా రికార్డ్ అయితే మాత్రం చేస్తాను. ఇంకోటి, ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనే కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టాము అని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వీక్లీ అనాలిసిస్కి డైరెక్ట్గా వెళ్ళే ముందు లాస్ట్ వీక్ ఏం జరిగిందన్న దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. లాస్ట్ వీక్ అయితే మాత్రం నిఫ్టీ 50లోనే కొంచెం బీరిష్ పెర్ఫార్మెన్స్ మనం చూడగలిగాం. ఇందులో బీరిష్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉండడం. రెండు, ఐటీ స్టాక్స్లో హెవీగా ఫాల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం. అండ్ ఈ రెండింటి వల్ల మార్కెట్స్లో వాలటాలిటీ చూడగలిగాం. ఆర్బీఐ మానిటరీ పాలసీకి మార్కెట్స్ మరీ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, అలా నెగిటివ్గా రాలేదు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇన్ఫ్లో పెంచడం కోసం వాళ్ళు చేసిన అప్డేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్నే. బట్ కాకపోతే మార్కెట్స్ ఇన్ఫ్లేషన్ పరంగా, జీడిపి పరంగా, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఏదైనా డిస్కస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది. అట్లా లేకపోవడంతో మనం లాస్ట్ వీక్లో కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ చూడగలిగాం. అండర్ పెర్ఫార్మెన్స్ అంటే హెవీ క్రాష్ కాదు, సంవాట్ వాలటాలిటీ అయితే మాత్రం చూడగలిగాం. కానీ బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం మొమెంటం వచ్చింది. దానికి మేజర్ రీజన్ ఆర్బీఐ వాళ్ళు మరీ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తానని చెప్పలేదు. అట్లా అని చెప్పేసి డిక్రీజ్ చేస్తానని కూడా, అంటే కట్ చేస్తానని కూడా చెప్పలేదు. జస్ట్ న్యూట్రల్ స్టేట్మెంట్స్తో వెళ్ళిపోవడంతో బ్యాంకింగ్ స్టాక్స్కి ఒక పక్క అది బూస్టప్ అయింది. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీస్లో కొంచెం హయ్యర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బిలోనే మార్కెట్ హోల్డ్ అయ్యి ఉండడంతో అయితే కన్సాలిడేషన్ లేకపోతే బీరిష్ మొమెంటం కంటిన్యూ అవుతుందని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకంటున్నానంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం నిఫ్టీ 50కి చాలా డేస్ నుంచి మాట్లాడుతున్నది ఏంటండి, లెట్స్ సే ఎన్ ఎగ్జాంపుల్, ఇది ప్రీవియస్ డే హై, అక్కడి నుంచి నేను లోకి అంటే ఈ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు హై అండ్ ఈ ఫాల్ బౌన్స్ అవుతున్నప్పుడు లో, ఆ రెండింటికి నేను 38.2% లైన్ డ్రా చేసుకుంటే ఆల్మోస్ట్ 23,800 నాకు అవుతుంది. ఎనీథింగ్ ఈ 23,800 లెవెల్ కానీ అప్ సైడ్ బ్రేక్ అయితేనే బుల్లిష్ సైడ్ అనుకున్నాం. అండ్ కరెంట్లీ ఆ లెవెల్ బ్రేక్ అయినట్టు మనకి కనిపించట్లే. అండ్ రీసెంట్ స్వింగ్లో అండ్ ఈ స్వింగ్లోని బ్రేక్ చేస్తే ఫర్దర్గా ఫాల్ వస్తుంది అనుకున్నాం. ఈ లో కానీ బ్రేక్ చేస్తే మాత్రం మేబీ స్ట్రైట్ అవే 22,250 వరకు కరెక్షన్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బిలోనే మార్కెట్ హోల్డ్ అయినాయి కాబట్టి కన్సోలిడేషన్ ఆర్ ఎల్స్ అంటే వాలటాలిటీ ఆర్ ఎల్స్ బేరిష్ షేడ్ కంటిన్యూ అవ్వచ్చని మనం మాట్లాడుకున్నాం. అయితే లాస్ట్ వీక్లో ఉన్న న్యూస్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ న్యూట్రల్గా ఉంది. ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ తిరిగి ఇండియాకి రావడం కోసం ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని అనౌన్స్ చేశారు. బట్ కాకపోతే ఆ బెనిఫిట్స్ తగ్గట్టుగా ఎఫ్ఐఎస్ మళ్ళీ మార్కెట్లోకి బయింగ్ సెట్ టర్న్ అవుతారా లేదనేది మనం వెయిట్ చేసి చూస్తే కానీ అంత క్లారిటీ రాదు. సో ఇంకొక క్వార్టర్లీ అయినా వెయిట్ చేయాలి దాని మీద రావాలంటే. యుఎస్ ఇరాన్ వార్ పరంగా సీజ్ ఫైర్ గురించి మాట్లాడుతున్నారా తప్ప పాజిటివ్గా ఎక్కడ ప్రొసీడ్ అవ్వట్లేదు. అదొకటి. నెక్స్ట్ వన్, క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం అంత హెవీగా కరెక్షన్ అయితే మాత్రం రాలేదు. అయితే యుఎస్ ఇరాన్ పరంగా ఎక్కడో ఏదో ఒక టైంలో పాజిటివ్గా క్లోజ్ అవుతుందని ఒక హోప్ అయితే మాత్రం ఉంది. సో ఆ హోప్ వల్లే మార్కెట్ ఫర్దర్గా ఫాలో అవ్వకుండా కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోయినాయి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. పాస్ట్ వీక్ గురించి మనం మాట్లాడుకున్నాం. నౌ కమింగ్ టు ద గ్లోబల్ మార్కెట్స్లో ఫ్రైడే 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది?
డౌ జోన్స్ ఏమో 810 పాయింట్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 1.57% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం డౌ జోన్స్ క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ అయితే మాత్రం 5.34%. లాస్ట్ 15 మంత్స్లో నాస్డాక్ సింగిల్ డేలో 5% వరకు కరెక్షన్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ 1623 పాయింట్స్ డ్రాప్ అయితే చూసాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్గానే క్లోజ్ అయినట్టు మనకైతే మాత్రం కరెంట్లీ కనపడుతున్నాయి యూరోపియన్ మార్కెట్స్ పరంగా అయితే మాత్రం. మరి యాజ్ ఆఫ్ నౌ కమోడిటీస్ పరంగా చూసుకుంటే అంటే క్రూడ్ ఆయిల్ ఎట్లా ఉందన్న దాని గురించి చూసుకుంటే క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం కరెంట్లీ 93 దగ్గర ట్రేడ్ అవుతుంది. కానీ 2% డ్రాప్ అయింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీ అయితే మాత్రం 2.7% డ్రాప్ అయింది. క్రూడ్ డ్రాప్ అయింది అంటే వార్ పరంగా మార్కెట్స్ని షాక్ చేసే విధంగా అప్డేట్స్ రాలేదని అర్థం. మరి వార్ అంత ఎక్కువగా మార్కెట్స్ని డౌన్ సైడ్ తీసుకురాకపోతే మరి ఏ సిచ్యువేషన్స్ వల్ల మార్కెట్స్లో అంత ఫాల్ వచ్చింది? ఫస్ట్ వన్ నాస్డాక్లో అంత ఫాల్ రావడానికి బ్రాడ్కామ్ యొక్క ఎర్నింగ్స్ వీక్గా రావడం. సెకండ్ వన్ వచ్చేసరికి బ్రాడ్కామ్ యొక్క మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా అంత పాజిటివ్గా చెప్పకపోవడంతో ఐటీ స్టాక్స్లో మేజర్గా సెమీ కండక్టర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా హెవీగా డిక్లైన్ అయితే రావడం మనం చూడగలిగాం. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అందువల్లనే యూఎస్లో నాస్డాక్ అంటే టెక్ రిలేటెడ్ స్టాక్స్లో కరెక్షన్ అనేది వచ్చింది. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే యూఎస్ వాళ్ళది జాబ్స్ రిపోర్ట్ డేటా వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్న యూఎస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? రేట్ కట్స్, ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించాలి. ఇంట్రెస్ట్ రేట్స్ని ఎప్పుడు తగ్గిస్తారండి? ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండేటప్పుడు తగ్గించారు కదా. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుంది? అందరి దగ్గర డబ్బులు ఉండేటప్పుడు. సో మోస్ట్లీ మనీ సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతుంది అనుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. కరెంట్లీ జాబ్స్ రిపోర్ట్ డేటా వచ్చింది. లాస్ట్ టైం 179K, ఎక్స్పెక్టేషన్స్ నెంబర్స్ ఏమో 85K నుంచి 102K ఎక్స్పెక్టేషన్ నెంబర్ అయితే మాత్రం ఉంది. 85K to 102K అంటే జాబ్స్ తక్కువ ఇవ్వాలి. జాబ్స్ ఎక్కువ ఇచ్చేసారనుకోండి మోస్ట్లీ అందరికీ జాబ్స్ ఉంటాయి. అందరి దగ్గర జాబ్స్ ఉంటే అందరి దగ్గర ఇన్కమ్ ఉంటుంది. అందరి దగ్గర ఇన్కమ్ ఉంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కానీ యూఎస్కి ప్రెజెంట్ రైట్ ఏం కావాలి? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కావాలి. తగ్గించాలంటే జాబ్స్ తక్కువ ఉండాలి. అందుకే ఎక్స్పెక్టేషన్ కూడా 85K to 102K ఉంది. నెంబర్ ఏమో 172K వచ్చింది. నెంబర్ ఎక్కువ రావడం యూజువల్గా పాజిటివ్నే. కానీ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్లోని జాబ్స్ ఎక్కువ రావడం అనేది మార్కెట్స్కి నెగిటివ్. అందువల్ల నాన్ ఫామ్ పేరోల్స్ డేటా ప్రకారంగా చూసుకుంటే నెంబర్స్ నెగిటివ్ అంటే నెంబర్ ఎక్కువగా రావడం అనేది మార్కెట్స్ని ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఏమో ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఏం జరుగుతాయేమో అని. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా 4.3 to 4.4 వస్తుంది అనుకున్నారు. నెంబర్ ఏమో 4.3 వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగలేదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగి జాబ్స్ తక్కువ ఉంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. బట్ అట్లా లేదు కాబట్టి యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఫియర్ స్టార్ట్ అయింది. అందుకే నెక్స్ట్ టైం ఆర్బీఐ వాళ్ళు ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయరేమో అనే ఫియర్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ యూఎస్ వాళ్ళది బాండ్స్లోకి చూసుకుంటే యూఎస్ 10 years బాండ్ ఈల్డ్ ఏమో 1.3% స్పైక్ అవుతూ 4.536 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అయింది. యూఎస్ 10 years బాండ్ ఈల్డ్ స్పైక్ అవ్వడం, ఆన్ ద అదర్ సైడ్ క్రూడ్ ప్రైస్ న్యూట్రల్గా ఉన్న గ్లోబల్ మార్కెట్స్లో టెన్షన్స్ అంటే మేజర్గా అంటే మ్యాక్రో ఎకనామిక్ డేటా పరంగా జాబ్స్ రిపోర్ట్ డేటా నెగిటివ్గా రావడం అండ్ సేమ్ పాజిటివ్గానే వచ్చింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది నెగిటివ్. ఓకేనా? సో చాలామంది జాబ్స్ రిపోర్ట్ డేటా బాగా వచ్చింది కదా, నెంబర్ బాగానే వచ్చింది కదా అనొచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ రిపోర్ట్ డేటా ఎక్కువ రాకూడదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తక్కువగానే వచ్చింది. సో ఇవన్నీ కూడా మార్కెట్స్కి అంత పెద్ద పాజిటివ్ అయితే మాత్రం కాదు అనేది నా ఒపీనియన్. అందువల్ల యూఎస్ మార్కెట్స్ కూడా హెవీగా ఫాలో అయినాయి. ఎప్పుడైతే యూఎస్ మార్కెట్స్ ఫాలో అవుతాయో అది గిఫ్ట్ నిఫ్టీ మీద ఇంపాక్ట్ చేస్తుంది కదా. గిఫ్ట్ నిఫ్టీ కరెంట్లీ 23,177 దగ్గర చూపెడుతుంది. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎక్కడ క్లోజ్ అయింది? 23,440. 440 నుంచి 177 అంటే 270 పాయింట్స్ గ్యాప్ డౌన్. 270 పాయింట్లు నిఫ్టీ ప్రెజెంట్ రైట్ నౌ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. మరి ఈ వీక్ మార్కెట్స్లో ఫాల్ కనిపించే ఛాన్స్ ఉంటుందా? మండే అయితే మాత్రం వీక్ ఓపెనింగ్ కనపడుతుంది కదా, మండే అయినా ఫాల్ కనపడుతుందా అని మీరు అడగచ్చు. అది టెక్నికల్గా మనం ఫస్ట్ మాట్లాడదాం. వార్ పరంగా నిన్న యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకోటి జరిగింది. అదేంటంటే ఇరాన్ వాళ్ళు కంటిన్యూస్గా కువైట్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ మీద యూఎస్ యొక్క మిలిటెంట్ ప్లేసెస్ మీద యూఎస్ యొక్క ఎయిర్ డిఫెన్స్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర అయితే మాత్రం అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. మేజర్గా ఖటార్లో అయితే మాత్రం అటాక్స్ మొదలైనాయని ఆల్రెడీ అప్డేట్ అయితే మాత్రం వచ్చింది. కువైట్లో, ఖటార్లోని, బహ్రెయిన్లో అటాక్స్ స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రెజెంట్ రైట్ మీడియేటింగ్గా యాక్ట్ చేస్తుంది కదా. యురేనియం ఎన్రిచ్మెంట్ పాకిస్తాన్తో ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా, థర్డ్ కంట్రీకి ఇచ్చేస్తామని. బట్ స్టిల్ ఇరాన్ ఎందుకు అటాక్ చేస్తుందని మీరు అడగచ్చు. బికాజ్ యూఎస్ వాళ్ళు నాన్ స్టాప్గా ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న వాటన్నిటి మీద అయితే మాత్రం కరెంట్లీ అయితే మాత్రం
అటాక్స్ అయితే మాత్రం యూఎస్ వాళ్ళు చేస్తున్నారు. యూఎస్ అటాక్ చేయడం, ఇరాన్ వాళ్ళు కూడా తిరిగి అటాక్ చేయడంతోటి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. కానీ ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ మీద అటాక్ జరగలేదు. సో, మేబీ మార్కెట్స్ మైల్డ్ నెగెటివ్ సైడ్ వెళ్ళొచ్చేమో గానీ, బిగ్ క్రాష్ అయితే రాదు. ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో, అప్పుడు బిగ్ క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అనంటే, అండ్ మండే అయితే మాత్రం ఏం లేదు. ట్యూస్‌డే ఏం లేదు. వెన్స్‌డే యూఎస్ ఇన్‌ఫ్లేషన్ రాబోతుంది. విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ తగ్గుతుంది. జాబ్స్ రిపోర్ట్ డేట్ ఎక్కువ వస్తున్న టైంలోనే ఇన్‌ఫ్లేషన్ పెరగడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి చూద్దాం ఏం జరుగుతదనేది. థర్స్‌డే వచ్చేసరికి మళ్ళీ జాబ్‌లెస్ క్లెయిమ్స్ డేటా. ఫ్రైడే ఇండియా ఇన్‌ఫ్లేషన్ డేటా రాబోతుంది. కానీ ఇది మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వస్తది కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఈ వీక్ మార్కెట్‌ని ఇంపాక్ట్ చేసేది యూఎస్ ఇన్‌ఫ్లేషన్ ఒక్కటే ఉంది. మిగతాది ఏది కూడా మార్కెట్‌ని అంత బిగ్ వేలో సర్ప్రైజ్ చేసేదైతే మాత్రం కాదు. నౌ టెక్నికల్‌గా మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయని. నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇగోండి. ఈ వీక్ యొక్క లో 23,170. ఈరోజు అయితే మాత్రం అంటే మండే అయితే మాత్రం నిఫ్టీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినట్టు కనపడుతుంది. ఇది సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 23,170 లెవెల్ బిలో గాని మండే స్ట్రాంగ్ క్యాండిల్‌తో సస్టైన్ అయితే మాత్రం స్లోగా నిఫ్టీ 50లో 22,240 వరకు మనం డిక్లైన్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్. సెన్సెక్స్ పరంగా మాట్లాడుకుంటే సెన్సెక్స్ కూడా ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఒకటే సపోర్ట్ లెవెల్ డ్రా చేసుకున్నాం. సో, ఈ ఫాల్‌లో ఒక సపోర్ట్ లెవెల్ 38.2% లైన్ అనేది 77,000. కరెంట్‌లీ సెన్సెక్స్ దాని బిలోనే ఉంది. సో, నా ఒపీనియన్ ప్రకారంగా సెన్సెక్స్ అయితే మాత్రం మేబీ ఎందుకంటున్నానంటే స్ట్రెయిట్ అవే ఫాల్ వచ్చింది. రికవరీ అవ్వడానికి ట్రై చేసింది. నౌ స్లోగా లోవర్ లోస్, లోవర్ హైస్ మళ్ళీ ఫార్మ్ చేస్తుంది. ఈ స్వింగ్ హైని మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ టచ్ చేసి డౌన్ అవుతుంది. నౌ కరెంట్‌లీ ఎనీథింగ్ గాని ఈ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం బికాజ్ రీసెంట్ స్వింగ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఫాల్ అయిందా? రీటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్ అయిందా? నౌ 73,500 లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా 71,500 వరకు సెన్సెక్స్‌లో కూడా మనం ఫాల్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా ఉన్న రీసెంట్ హై అయితే మాత్రం 61,745. లో అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి అప్రాక్సిమేట్లీ 49,928 మనం 50,000 అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి 38.2% లైన్ అయితే మాత్రం వీ కెన్ మేక్ 54,500. ఎనీథింగ్ బ్యాంక్ నిఫ్టీ 54,500 బిలో ఒకవేళ రావడానికి ట్రై చేస్తుంటే ఈ వీక్‌కి బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 52,800. ఎనీథింగ్ ఈ 52,800 లెవెల్ గాని బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయగలిగితే స్ట్రాంగ్ బేరిష్ షర్ట్ చూడొచ్చు. అది బ్రేక్ చేయకపోతే మాత్రం ఈ రేంజ్‌లో కన్సోలిడేషన్ అయితే మాత్రం మనం చూస్తాం. మండే ఏం జరగచ్చు? కరెంట్‌లీ ఉన్న అప్డేట్స్ అన్నీ నెగెటివ్ కాబట్టి సోమవారం గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతది. కానీ ఫర్దర్‌గా డ్రాప్ అవుతదా లేదా అనేది ఫస్ట్ 1 అవర్ వెయిట్ చేస్తే మనకు తెలుస్తది. ఫస్ట్ 1 అవర్‌లో రికవరీ అయిపోతే మళ్ళీ ఫాల్ వస్తది. అలా కాకుండా ఫస్ట్ 1 అవర్‌లో కంటిన్యూస్ గ్యాప్ డౌన్ అండ్ ఫాల్ అయిందనుకోండి, మార్కెట్స్ రికవరీ అవ్వడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీకి ఉన్న ఇంపార్టెంట్ హై అండ్ లో ప్రకారంగా నేను మాట్లాడుకుంటే 38.2% లైన్ ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం కరెంట్‌లీ 25,350. ఎనీథింగ్ ఫిన్ నిఫ్టీ ఆల్రెడీ దాని బిలోనే ఉంది. ఫిన్ నిఫ్టీకి ఫాల్ ఎక్కువగా రావడానికి బ్యాంక్ నిఫ్టీ కన్నా ఎక్కువ రీజన్ ఏంటంటే ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీస్ కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు. దానివల్ల ఫిన్ నిఫ్టీలో డిక్లైన్ అనేది కనపడుతుంది. రీసెంట్ యొక్క లో ఫర్ ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం 24,535. ఎనీథింగ్ ఈ లో గాని బ్రేక్ అయితే మాత్రం డ్రాప్ చూస్తాం. లేకపోతే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అవ్వచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ కరెంట్‌లీ 60,675 దగ్గర ట్రేడ్ అవుతుంది. 60,000 క్రూషియల్ సపోర్ట్ లెవెల్. బిట్‌కాయిన్‌కి ఒక్కసారి ఆర్ఎస్ఐని పెట్టుకొని నేను మీకు చూపిస్తా. ఆర్ఎస్ఐ పరంగా బిట్‌కాయిన్ చూసుకుంటే మాత్రం కరెంట్‌లీ 15 దగ్గర ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ అన్ ఓవర్ సోల్డ్ సిట్యుయేషన్. ఇంత ఐ మీన్ ఓవర్ సోల్డ్‌లో ట్రేడ్ అవుతుందనేది ఏ టైంలో అయినా రివర్స్ అవ్వచ్చు. ఇలాంటి టైంలోని మీరు బిట్‌కాయిన్‌లో పొజిషన్స్‌ని లాంగ్ టర్మ్‌కి ఆలోచించి తీసుకుందాం అనుకుంటే బెటర్ ఆపర్చునిటీ అనండి. ఎనీథింగ్ 60,000 లెవెల్ గాని బ్రేక్ అయితే మాత్రం బిట్‌కాయిన్ డైరెక్ట్‌గా 50,000 అది సైకలాజికల్ నంబర్. సో, 60,000 బ్రేక్ అయితే డైరెక్ట్ 50,000 కాబట్టి వెయిట్ చేసి చూస్తే మనకు అర్థమవుతది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్‌కాయిన్‌లో అయితే మాత్రం లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్ ఇంట్రాడే ట్రేడింగ్ కన్నా. గోల్డ్ పరంగా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్‌లో చాలా హెవీగా ఫాల్ వచ్చింది. గోల్డ్ 3% డ్రాప్ అయితే సిల్వర్ 6% వరకు డ్రాప్ వచ్చింది. అయితే మీ అందరికి ఒక పాయింట్ చెప్పాలి. గోల్డ్ చాలా మంత్స్ నుంచి ఇంపార్టెంట్ జోన్ దగ్గర కన్సాలిడేషన్ అవుతూ ఉండిపోయింది. 24థ్ ఐ మీన్ 4,350 కరెంట్‌లీ గోల్డ్‌కి అయితే మాత్రం సపోర్ట్ లెవెల్. దాని బిలో ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. మండే గాని ఒకవేళ గాని గోల్డ్ దీని బిలో స్ట్రాంగ్‌గా గాని క్లోజ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 4,200కి వచ్చేస్తే మాత్రం మేబీ గోల్డ్ నెక్స్ట్ ఫాల్ 4,000 వరకు ఉంటదని నేనైతే అనుకుంటున్నా. గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా ఫాల్ ఇంకా ఉండే ఛాన్స్ ఉంటదనంటే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా పెంచుతారనే ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ జాబ్స్ రిపోర్ట్ డేటా వచ్చేసరికి పాజిటివ్‌గా వచ్చింది. జీడీపీ డేటా వచ్చేసరికి న్యూట్రల్‌గా వచ్చింది.
వీటన్నిటి బట్టి మనం చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్‌లో అయితే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి అవకాశాలున్నాయి కాబట్టి, తర్వాత కమింగ్ డేస్‌లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ద పాయింట్ ఈస్ ఈ వార్ సిట్యుయేషన్స్ ఎక్కడైనా ఎండ్ అయిపోయాయి అని అంటే మాత్రం మళ్ళీ గోల్డ్ పెరగడానికి ఛాన్స్ కూడా ఉంటది. వీటిని ప్రెడిక్ట్ చేసుకొని మీరు పొజిషన్స్ తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 66 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. కరెంట్‌లీ అది బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది. ఎనీథింగ్ 66,000 66 సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది గాని బ్రేక్ చేస్తే మాత్రం సిల్వర్‌లో డైరెక్ట్ ఫాల్ వచ్చేసరికి 54 వరకు మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దామా అని అనుకుంటే ఇక్కడ చూడండి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా. ఇందులో 24/7 మీకు ట్రేడింగ్ జరుగుతుంటది. సేమ్ టైమ్ వచ్చేసరికి లెవరేజ్ ఉండదు. అండ్ అట్లానే వీటితో పాటు ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటి అనంటే మీకు ఎక్స్‌పైరీ డే కూడా వీటికి ఉండదు. వీటి వల్ల మెజారిటీ ఆఫ్ ద ట్రేడ్స్ అనేది మీరు ఎటువంటి ఐ మీన్ పర్టిక్యులర్‌గా వచ్చేసరికి రష్‌లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఆబ్వియస్‌లీ పుట్ తీసుకుంటారు. రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్. అంటే నేను మీకు ఆప్షన్స్ పరంగా చెప్తున్నా. లేదు ఓన్లీ ఈక్విటీ క్యాష్ మార్కెట్‌లోనే చేద్దాం అనుకున్నా గానీ బెటర్. సో, నా ఒపీనియన్ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ ఫర్దర్‌గా డ్రాప్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని అనుకుంటున్నా. ఇదే వీక్‌నెస్ కంటిన్యూ అయితే మాత్రం. ఓకే. లేకపోతే రికవరీ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్ ఇచ్చిన అనాలిసిస్ కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ మండే మార్నింగ్ ఎట్ 8 AM in pre-market analysis. Bye bye.